మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రపంచ మేధావి ఈ దేశంలో సమస్త ప్రజల యొక్క హక్కులు బాధ్యతలు ఈ దేశం ఏ రకంగా ముందుకు నడవాలనేటువంటి గొప్ప ఆలోచనతోటి రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన పార్లమెంట్ లో కేంద్ర మంత్రి అమిత్ షా మనువాద భావజాలాన్ని ఒంటి నిండా నింపుకున్నటువంటి అమిత్ షా వ్యాఖ్యలు ఇలా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నిరసిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ దేశంలో నిమ్న జాతులకు సంబంధించినటువంటి ఏదైతే దళిత గిరిజన బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల హక్కులను కాపాడడం కోసం తన జీవితాంతం సర్వస్వం త్యాగం చేసి తన కుటుంబాన్ని కూడా పోగొట్టుకొని తన కుటుంబాన్ని వదిలేసి ఈ దేశం కోసం అతను రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి గొప్ప మహానుభావుడు భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా అతను చెప్పేటువంటి వ్యాఖ్యలు చూసినట్టయితే అంబేద్కర్ 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 అని ఎందుకు అనాలి? మీరు ఏదో ఒక దేవుణ్ణో భగవంతున్నో మీరు స్మరణ చేయండి, ఆ అంబేద్కర్ అనే నామస్మరాన్ని వదిలేయమని అసభ్యంగా మాట్లాడటం జరిగింది. మీరు 3 జన్మలకు సంబంధించినటువంటి పుణ్యం కలుగుతుందని అంటున్నారు. రోజు మీరు పుణ్యాలు చేస్తున్నటువంటి మీరు ఈ దేశంలో పేదరికం ఎందుకుందో సమాధానం చెప్పాలి. ఈ దేశంలో కుల వివక్షత ఎందుకుందో చెప్పాలి. మీరు చేసినటువంటి పుణ్యాలే కనుక కరెక్ట్గా అయినట్టయితే సర్వస్వం మరి మంచిగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అట్లాంటి వదిలేసి ఇలా రాజ్యాంగ నిర్మాతను మీరు పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచారు. కాబట్టి భారత ప్రధాని మోడీ ఎవరైతే ఉన్నారో మోడీ ప్రభుత్వం బేషరతుగా అమిత్ షాను ప్రభుత్వం నుంచి తొలగించాలి. దేశ ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఇవాళ మొత్తం దేశంలో ఉన్నటువంటి సర్వ ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఇది ప్రారంభం మాత్రమే. మీ వ్యాఖ్యలను వెనక తీసుకొని క్షమాపణ చెప్పకుంటే పెద్ద ఎత్తున మీకు బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికి కూడా మనుస్మృతి భావజాలాన్ని మీరు ఏ రకంగా ముందు తీసుకుపోతారో, ఈ భారత రాజ్యాంగాన్ని ఏ రకంగా నిర్వీర్యం చేస్తారో మీ మాటలలో స్పష్టంగా కనిపిస్తున్నది. పేరుకు మాత్రం మేకపోతూ పులి తోలు కప్పుకున్నట్టుగా మీరు కనిపిస్తా ఉన్నారు. కానీ మీ యొక్క వ్యాఖ్యానాలు కానీ మీ యొక్క తీరు కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ఐక్యంగా ఉండకుండా మొత్తం కూడా చీల్చే విధంగా, కుట్రలు చేసే విధంగా, ఈ దేశాన్ని సర్వనాశనం చేసే విధంగా, రాజ్యాంగాన్ని తొలగించే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి, మీ యొక్క అడుగులు పడతా ఉన్నాయి. కాబట్టి హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే అమిత్ షాను బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అమిత్ షా భారత రాజ్యాంగం ప్రకారం ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికయి ఈ దేశానికి హోం మంత్రి అయినటువంటి విషయాన్ని మర్చిపోయి ఈరోజు తను మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చాలా నిరంకుశంగా కనపడతా ఉన్నాయి. భారత రాజ్యాంగం, ఈ దేశ రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలకు జీవించే హక్కిచ్చురు. అదేవిధంగా ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛ హక్కిచ్చుండు, స్వాతంత్ర హక్కిచ్చుండు, భావ ప్రకటన హక్కిచ్చుండు. ఈ దేశ ప్రజలు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా అభివృద్ధి చెందాలో చాలా స్పష్టమైనటువంటి హక్కులను భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందుపరచురు. ఈరోజు హక్కులన్నింటి కూడా విస్మరిస్తూ అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పేసి నామస్మరణం చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ నామస్మరణం చేసే బదులు ఏదో దేవుని నామస్మరణ చేయండి, ఏడు జన్మలు ఎత్తి స్వర్గం పోతారని చెప్తా ఉన్నారు. నిజంగా చాలా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. శాస్త్రీయమైనటువంటి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడడం అమిత్ షా మాకు ఏమాత్రం తగని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మీరు ఈ 10 ఏళ్ల కాలంలో 3వసారి అధికారంలోకి వచ్చారు. అంబేద్కర్ పేరు మీద ఏం పథకాలు తీసుకొచ్చారు? అంబేద్కర్ పేరు మీద ప్రచురణలు కూడా కనీసం ఈ 10 ఏళ్ల కాలంలో కనీసం కూడా ప్రచురించడం లేదు. కాబట్టి అంబేద్కర్ భావజాలాన్ని, అంబేద్కర్ ఆలోచనలు మొత్తం కూడా పక్కదోవ పట్టించి ఈరోజు మనవాద రాజ్యాంగాన్ని, మనవాద ఆలోచనలు అమలు చేసే విధంగా ఈ దేశంలో సంఘ్ పరివార శక్తులు RSS చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. చాలా స్పష్టంగా మోడీ గారికి, అమిత్ షా గారికి, ఈ దేశ సంఘ్ పరివార శక్తులకు ఒక్కడే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. శాస్త్రీయమైనటువంటి భారత రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా ఆలోచన చేయాలి. కానీ రాజ్యాంగాన్ని అనగదొక్కుదామంటే మిమ్ములను కూడా ఈ దేశ ప్రజలు అనగదొక్కుతున్నటువంటి విషయాన్ని కూడా మరవద్దని చెప్పేసి అమిత్ షాకు, మోడీకి హెచ్చరిక జారీ చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు కనుక పునరావృతం అయితే ఈ దేశ ప్రజల నుంచి, ఈ దేశ SC, ST, BC మైనార్టీల నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా చాలా స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. అమిత్ షా గారు ఈరోజు చూసినట్టయితే హోంమంత్రిగా ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా గతంలో కూడా ఈరోజు నిరుద్యోగం ఉంది, అందరికి ఉద్యోగాలు కల్పించాలంటే
పకోడీలు వేసుకోమని చెప్పిన మాటలు మాట్లాడిన వ్యక్తి ఈ అమిత్ షా. రాజ్యాంగం పట్ల కానీ ఎటువంటి విలువ లేని వ్యక్తి హోంమంత్రిగా కొనసాగొద్దు, వెంటనే తక్షణమే ఆ పదవి నుంచి తొలగాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ భారత రాజ్యాంగం కాపాడుకోవడం కోసం దేశ ప్రజలంతా కూడా ఐక్యంగా ముందుకు పోవాలి, పోరాటం చేయాలి, ఈ బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.